దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని, నూతన కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకి లెక్కలేని స్తుతులు, స్తోత్రములు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, ఎందుకనంటే ఈ లోకమంతా కూడా ఆ దుష్టుని యొక్క వాడు చేతుల్లో ఉన్నది. అందుకే దేవుని యొక్క వాక్యం చదువుతుంది కదా, లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు ఎంతో గొప్ప దేవుడు అని. అవును కదా, మనం లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూసినట్లయితే, దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు నిజంగా మనల్ని విడిచిపెట్టాడు. చూడండి, మనం అనేక సందర్భాల్లో అనేక మంది వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి ఇరుకులను బట్టి నిజంగా అయ్యో నా పని అయిపోయిందే అని మనం అనుకుంటాం. అయ్యో నా పరిస్థితి ఏమిటిది, ఇంకా నా బ్రతుకు ఇంతేనా, నా టైం అయిపోయింది, నా పని అయిపోయింది అని మనం అనుకుంటాం. ప్రియ సోదరి సోదరా, నిజంగా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, అందుకే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, మనుషులను నమ్ముటకంటే మనం ఎక్కువగా మనుషులను నమ్మేస్తామండి. దేవుని కంటే మనుషులు నమ్ముతాము, వారే మనల్ని మోసగిస్తారు. ప్రియ సోదరి సోదరా, దేవుని నమ్మినట్లయితే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎక్కడ ఏమి మాట్లాడాలో ఎక్కడ ఏమి మాట్లాడకూడదో దేవుని యొక్క జ్ఞానం ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకే మనుషులు నమ్ముటి కంటే, రాజులు నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలని దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది. ప్రియ సోదరి సోదరా, ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది, ఇశ్రాయేలు ప్రజలు కూడా, ఇదిగో ఇశ్రాయేలు సైన్యం కూడా అనుకున్నారండి మనకులాగే. ఎందుకంటే వారు కూడా మనుషులే కదా. వారు అనుకున్నారు, అయ్యో మన పని అయిపోయింది, ఇంకా మనం బ్రతకమేమో, అయ్యో నా ఆశ నెరవేరట్లేదు, నా కోరిక తీరట్లేదు అని అనుకుంటున్నారు. మనము కూడా మన జీవితాలు, అయ్యో నేను ఇంత కాలం నుంచి పనిచేస్తున్నానే, అయ్యో నేను ఇంత దేవునికి దగ్గరగా నేను ఉంటున్నానే, నా ఆశ నెరవేరట్లేదు అని అనుకోవచ్చేమో. ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, దేవుడి మీద నువ్వు ఆధారపడినప్పుడు, దేవుని నువ్వు నమ్ముకున్నప్పుడు దేవుడు అన్యాయం చేసేటువంటి వాడు ఎంత మాత్రం కాదు. మనుషులైతే మర్చిపోవచ్చు, మనుషులైతే మనకు అన్యాయం చేయొచ్చేమో, కానీ దేవుడు తన యొక్క బిడ్డలకి అన్యాయం చేసేవాడు కాదు. మర్చిపోయే దేవుడు ఎంత మాత్రమును కాదు. ఇదిగో వారు అనుకుంటున్నారండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 11వ వచనం నుంచి, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, వారు ఎవరో ఇశ్రాయేలు ప్రజలు, గొప్ప సైన్యము, ఎముకలండి వారు అనుకుంటున్నారు. ఇదిగో ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నది, వారు మన ఎముకలు ఎండిపోయినే. మనం అనుకుంటాం కదా, ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎముకల లోయలో, ఆ లోయలో వారు ఎముకలైపోయి ఉన్నారండి. ఎముక మాట్లాడగలదా, ఎముక ఆలోచించగలదా, ఎండిపోయిన ఎముక. ఆ ఎముకలు అనుకుంటున్నారండి, ఆ ఎముకల లోయలో ఉన్నటువంటి ఆ సైన్యముగా చనిపోయినటువంటి వారు ఎముకలైపోయారు. వారు అనుకున్నారండి, మన ఎముకలు ఎండిపోయినే, మన ఆశ విఫలమాయనే. మనం కూడా అనుకుంటాం కదా మనుషులుగా, అయ్యో నా జీవితం ఏంటి ఇలాగైపోయింది, నా ఆశ ఇంకా నెరవేరదేమో అని అనుకుంటున్నావేమో. ఇదిగో వీరు కూడా అదే విధంగా అనుకుంటున్నారు, మన ఆశ విఫలమాయనే, మనము నాశనం అయిపోతామే అని అనుకొనిచున్నారు. మనం కూడా అనుకుంటా, అయ్యో నేను ఈ విధంగా అయిపోయానేంటి, ఒకవేళ నేను ఓడిపోతున్నానేమో అని మనం కూడా అనుకుంటున్నాం. ఇదిగో ఇక్కడ వీరు కూడా ఎముకలు అనుకుంటున్నాయండి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. చూడండి, దేవుని యొక్క హస్తము గనక మన మీద ఉండినట్లయితే, దేవుడు గనక మనకు తోడుగా ఉండినట్లయితే, ఇదిగో దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క తేజస్సు మన మీద ఉన్నప్పుడు, ఇదిగో మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా, ఏ పరిస్థితి అయినప్పుడు కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడండి. ఇశ్రాయేలు ప్రజలు సైన్యము, గొప్ప సైన్యము, ఎముకలు అనుకుంటున్నాయండి, అయ్యో మన ఆశ నెరవేరదేమో, మన కోరిక ఫలించదేమో, మనం ఎండిపోయామే, మనం ఒకవేళ నాశనం అయిపోతామేమో అని ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు. కానీ యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. అవును కదా, దేవుని యొక్క హస్తము వారి మీద ఉన్నది. నిజంగా యెహెజ్కేలు ద్వారా ఇదిగో ప్రవచించాడు. మనం అనేకసారి యొక్క వాక్యాన్ని మనం విన్నాం. అయినప్పటికీ కూడా ఇదిగో దేవుని యొక్క ప్రవక్త ద్వారా ఆ ఎముకల లోయలోనికి
అతను నడిపించాడు. అయ్యో మా ఆశ నెరవేరదు అనుకున్నారు వారు. కానీ దేవుని యొక్క హస్తము వారి మీదకి వచ్చింది. అవును కదా, దేవుని యొక్క హస్తం మన మీద ఉన్నప్పుడు పరిస్థితులను మార్చగలడు, మన స్థితిగతులు మార్చగలడు, మన జీవితాన్ని మెరుగుపరుస్తాడు దేవుడు. వారు కూడా అలాగ ఉన్నప్పుడు కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనెము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా. అవును కదా, ప్రభువు సెలవిస్తే చాలండి, ప్రభువు ఆజ్ఞాపిస్తే చాలు, ఆయన మాట సెలవిస్తే చాలండి, గొప్ప కార్యం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటే వెలుగు, సత్యము. ఇదిగో ఆయన సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను. అవును కదా, సమాధులను సైతము తెరిచి ఆయన జీవింప చేయగలిగేటువంటి గొప్ప దేవుడు. మరణించిన వారిని సైతము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఇదిగో సమాధులను నేను తెరిచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధులను ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. అవును కదా, నా గొప్పదనం ఏంటో మీరు తెలుసుకుంటారు. అవును కదా, ఎందుకని? దేవుని యొక్క యెహోవా హస్తము మన మీదకి వచ్చెను. ఇదిగో యెహోవా హస్తము వారి మీదకి వచ్చిన కనుక సమాధిలో నుంచి కూడా, ఆ ఎండిపోయిన ఎముకల నుండి కూడా దేవుడు జీవింప చేశాడు. చూడండి, ఇక్కడ దేవునికి వాక్యం చదువుతుంది, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింప చేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. ఆయన మాట సెలవిస్తే చాలు, ఆయన మాట ఇచ్చినట్లయితే, వాగ్దానం చేసినట్లయితే నెరవేర్చేటువంటి గొప్ప దేవుడండి మన దేవుడు. నిజంగా యోహాను సువార్తలో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యం కూడా మనం అనేకసార్లు విన్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, మరి లాజరు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి అత్తరు పూసినటువంటి ఆమె, తన తల వెంట్రుకలతోటి పాదములు తుడిచినటువంటి మరియా సహోదరుడు లాజరు గారు మరి ప్రభువారికి వారు వర్తమానాన్ని పంపించాడు. ఇదిగో ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. చూడండి, దేవుని ఆ యొక్క రోగం ఎందుకు వచ్చిందంట? మరణం కొరకు కాదు. మనకి ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే మనం నాశనం అయిపోవటానికి కాదు, మన యొక్క ఆశ విఫలమైపోవటానికి కాదు, దేవుని మహిమపరచటానికి, దేవుని యొక్క మహిమ ఏమిటో మనం తెలుసుకుంటాకండి. దేవుడు గొప్ప దేవుడు, మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయవాడు ఆయనే. మనుషులు మనల్ని ఏమి చేయకపోవచ్చేమో, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. ఇదిగో తను ప్రేమించేటువంటి లాజరు గారి విషయంలో యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఈ యొక్క రోగము మరణం కొరకు కాదు కానీ ఇదిగో ఎందుకు వచ్చిందంటే దేవుని యొక్క మహిమ కొరకు వచ్చింది. చూడండి, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు, దేవుని యొక్క కుమారుడు ప్రభువు మహిమపరచబడినట్లు ఆ రోగం వచ్చింది. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. యెహోవా హస్తము మన మీద ఉన్నదండి. మనం ఏ విషయంలో కూడా మనం భయపడవసరం లేదు. ఒకవేళ లేట్ అవుతుందేమో, సమయం అయిపోతుందేమో, చివరి క్షణాల్లోకి మనం వచ్చేవేమో, అయినప్పటికీ ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీ హస్తము నా మీద ఉంచయ్యా, ఇదిగో తండ్రి నీ యొక్క కన్నులు ఒక్కసారి నన్ను చూడండి అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీ హస్తము నా మీద ఉంచండి అయ్యా అని, నీ కృప నా మీద ఉంచండి అయ్యా. ఎందుకంటే ప్రభు యొక్క కృప మన మీద నిరంతరం ఉంటుందండి, నిరంతరం ఉంటుంది. మనకు మంచి జరిగినా చెడు జరిగినా సరే నిరంతరం ఉంటుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో యెహోవా హస్తము మన మీద ఉన్నది, నీ మీద ఉన్నది. నువ్వే విషయంలో కూడా భయపడవసరం లేదు. ఆయన మాట సెలవిస్తే చాలు, ఆయన ప్రవచిస్తే చాలు, గొప్ప కార్యం జరుగుతాయి. ఎండిపోయిన ఎముకలను సైతము ఆయన జీవింపు చేసినటువంటి గొప్ప దేవుడు. ఇవి 37వ అధ్యాయం అంతా నేను చదవట్లేదు, కానీ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు చూసుకున్నట్లయితే, అలాగే లూకా సువార్త 7వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఒక శతాధిపతి అంటే 100 మంది పనివారు ఆయన కింద ఉంటారు. అటువంటి శతాధిపతి యేసుని గురించి విన్నాడండి. ఇదిగో
ప్రభువు ఆయన యొక్క హస్తము మన మీద ఉన్నట్లయితే, ఆయన యొక్క హస్తము నా దాసుని మీద ఉండినట్లయితే, ఆయన యొక్క హస్తము నా కుటుంబం మీద ఉండినట్లయితే మేము బాగుపడతాం, మా పరిస్థితులు మారతాయి, మా ఆశలు నెరవేరుతాయి అని నిజంగా ప్రభు గురించి విన్నాడంటండి. ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాను. చూడండి, తన దాసుడు స్వస్థపరచబడాలని చెప్పేసి యూదులో కొంతమంది వారిని యేసుక్రీస్తు వారి యొద్దకు పంపించినప్పుడు వారు అంటున్నారు, ఆయన యొద్దకు పంపాను. వారు యేసు యొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అవును కదండి, మనం దేవుని యందు మేలులు పొందుకోవాలన్నా సరే యోగ్యత కలిగి ఉండాలండి. ఆ యోగ్యత మనం కలిగి ఉండాలంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. ఇష్టం అంటే ఇదిగో ఈ లోకంలో మనం ఎదుటివారికి ఏదో ఇచ్చి మెప్పించొచ్చేమో, ఏదో ఇష్టమని చెప్పించుకొచ్చేమో, అది మనం దేవుని దగ్గర అయితే కుదరదు. ఏదో మనకు ఉన్న దాంట్లో ఇచ్చేసి ఏదో చేసేస్తే సరిపోదు. కానీ హృదయపూర్వకంగా మనం ఆయన ఆరాధించినట్లయితే, ఆయనకి దగ్గరికి ఉండినట్లయితే, పాపాన్ని విసర్జించి పాపాన్ని అసహించుకొని దేవుని యొక్క మనసును ఎరిగిన వారుగా మనం జీవించినట్లయితే, ఆయన ఏ విధంగా ఉంటే మనల్ని ఇష్టపడతాడో అట్టి రీతిగా నువ్వు జీవించినట్లయితే, ఇదిగో ప్రభు యొక్క వారు అంటున్నారు, ఇదిగో నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎందుకనంటే అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరంలో తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొన్నారు. ఇదిగో సమాజ మందిరంలో దేవుని ఆరాధించుకోవటానికి, ప్రార్థన చేసుకుంటానికి ఆయన ఎన్నో మేలుకార్యాలు చేశాడు. అతడు యోగ్యుడు ఈ యొక్క మేలును పొందుకుంటానికి. అవును ప్రియ సోదరి సోదరా, దేవుని యొక్క మేలును పొందుకుంటానికి నువ్వు యోగ్యత కలిగి ఉన్నావు లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు యోగ్యత కలిగి ఉండినట్లయితే యెహోవా హస్తము నీ మీద ఉంటుంది, నీ కుటుంబం మీద ఉంటుంది, నీ బిడ్డల మీద ఉంటుంది, నీ దేశం మీద, గ్రామం మీద, పట్టణాల మీద, ప్రపంచం మీద ఉంటుంది. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించినట్లయితే ఇదిగో ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి మీరు ఆయన వద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, ఇదిగో యేసుక్రీస్తు వారిని తోడుకుని వచ్చేశారు. అది ఎప్పుడైతే చూశాడో అతని స్నేహితుల్ని, యేసుక్రీస్తు వారిని, ఆ శతాధిపతి అంటున్నాడో చూడండి, మీరు ఆయన వద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాదు. అవును కదా ప్రియ సోదరులు, మనం ఏ పార్టీ వారము, ఎంతటి వారము మనము, దేవుడు మనల్ని ఈ విధంగా హెచ్చిస్తున్నాడంటే, ఈ విధంగా మనల్ని రక్షిస్తున్నాడంటే, ఇదిగో మన ఆశలను ఆయన నెరవేరుస్తున్నాడంటే మనం ఏ పార్టీ వారము. అదేవిధంగా ఈ యొక్క శతాధిపతి అంటున్నాడు, నేను పాత్రుడిని కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడి. చూడండి, నువ్వు మాట సెలవిస్తే చాలు ప్రభువా. అవును కదా ప్రియ సోదరి సోదరుల, మన జీవితాల్లో దేవుడు మాట సెలవిస్తే చాలు గొప్ప కార్యం జరిగితే. ఇదిగో ఈ సమయంలో యెహోవా హస్తము నీ మీద ఉన్నది, ఆయన మాట సెలవిస్తాడు, గొప్ప కార్యములు జరిగితాయి. ప్రభువు యందు నమ్మిక ఉంచి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు దేవా. ఎండిపోయిన ఎముకలు సైతం ప్రభా, అయ్యో మా ఆశ నెరవేరదే, మేము నశించిపోతున్నామే, అయ్యో మా కోరిక తీరదే అని అనుకున్నారయ్యా. ఎండిన ఎముకలు సైతం నువ్వు జీవింపచేయగలిగిన గొప్ప దేవుడు అయ్యా. ఎందుకనంటే నీ యొక్క హస్తం ప్రభా ఆ ఇశ్రాయేలు ఆ సైన్యం మీద ఉన్నదయ్యా, ఎండిపోయినటువంటి ఎముకల మీద ఉందయ్యా. ఈ దినాన ఇదిగో తండ్రి, మా మీద, మా కుటుంబాల మీద, మా పనుల మీద, సమస్తం మీద నీ హస్తం ఉంది ప్రభా. నీ కొందరు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో నీ మాట సెలవిస్తే చాలు ప్రభా, గొప్ప కార్యం జరుగుతాయి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి, అనారోగ్యానికి ఆరోగ్యాలు దయచేయండి. నీ కృపలో ప్రభా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.